నాకు ఒక 20 మినిట్స్ అవుతుంది. సో ఆ 20 మినిట్స్లో ఒక్కసారి వచ్చింది అంటే ఫుడ్ డెలివరీ వస్తుంది ర్యాపిడోలో. సో ఫుడ్ డెలివరీ అయితే మనకి ఇంట్రెస్ట్ లేదు. సో అంతే ఇంకా ఓలా చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ర్యాపిడోలో ఒక రైడ్ వచ్చింది. సో ఆల్రెడీ నేను 1 అవర్ అయితే కంపెనీ వచ్చి ఒక్క రైడ్ వస్తలేదు. ఓలా లేదు, ఊబర్ లేదు, ఏం లేదు. సో పోయి లాస్ట్లో ర్యాపిడో ఆన్ చేసిన. ఒక 26 కిలోమీటర్ రైడ్ వచ్చింది. సో చలో హ్యాపీగా వచ్చింది. 26 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. సో ఇలాంటి రైడ్ కూడా వస్తుంది అప్పుడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా రోజులు అయిపోయి మళ్ళీ నెల రోజులు అనుకుంటాను. సో నెల రోజులు మన ఊరికి వెళ్ళిపోయినాము, మళ్ళీ వచ్చినాం కానీ పర్వాలేదు టైం దొరకట్లేదు. సో ఈరోజు అయితే ఈరోజు నుంచి అయితే నేను మీకు గ్యారంటీ ఇస్తాను, డే బై డే అయితే వీడియో అయితే తీసుకొస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ రైడ్ ఇంట్లో నుంచి ఆన్ చేసినాం 1:30 అవుతుంది టైం ఇప్పుడైతే. సో మనోడు ఆల్రెడీ బ్యాంకులో ఉన్నట 2 నిమిషాలు వస్తా అని చెప్పిండు. 2 నిమిషాలు పోయి 3 నిమిషాలు అయిపోయింది. ఇంకా 2 నిమిషాలు టైం అవుతుంది మనకు. దాని తర్వాత రాకపోతే క్యాన్సిల్ చేద్దాం, ఓకేనా? సో చెప్పండి, ఇంకా కామెంట్ చేయండి రైడ్స్ ఎలా ఉన్నాయి, ఓలా ఊబర్ ఏది చేస్తున్నారు మీరు, కొంచెం కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. సో ఏది బెస్ట్ ఉంది మెన్షన్ చేయండి, కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది మీకోసం. అయితే ఇది ఎప్పుడు వస్తాడో ఏమో రాలా. వ్యాన్ చలో ఇదైతే బోయినపల్లి వెళ్ళాలి. సో 95 రూపీస్ అయితే నాకు చూపించింది. సో ఇంకా ఇన్ని పికప్ చేసుకొని అక్కడికి వెళ్ళి వదిలేస్తామండి, సరేనా? సో మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 95% సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా 5% సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? నచ్చితే షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది కదా షేర్ చేయండి. సో ఓటీపీ కావాలి కదా, ఓటీపీ ఫోన్ నెంబర్ కావాలా వెళ్ళినాక. సో ఇలాంటి రైడ్ కూడా వస్తుంది అప్పుడు. చలో ఇది తీసుకొని కొంపలు వెళ్ళిపోవాలి. 100 రూపీస్ ఎంతో చూపించింది, ఓలాగా వచ్చింది. ఇది ఫోన్ కాలిపోతుంది అయ్యా. ఒక్క నిమిషం. 2344 డబల్ నెంబర్ చెప్పండి. 99490 ఓకే రైట్. చలో సో ఇలా ఇండలో కాలుతాం కదా. సో నేను ఏం చేస్తా, ఇది ఇలా అడ్డం పెట్టేస్తా. కొంచెం వాటర్ తాగుదాం. వాటర్ వేడి అయిపోయింది. నేను పైకి తీసుకురావాలంట, చేసింది ఓలాలో, ఇంకా పైకి తీసుకురావాలా. ఇంక ఇదే పని ఉంది మాకు, పని పాట లేదు ఓలా బుక్ చేసి, అంతే కదా. బ్లింగ్ అండ్ బ్లీస్ ప్రైవేట్ థియేటర్ ఇదేనా? ఓలా బుక్ చేసి ఎవరు తీసుకొస్తారు కదా పైకి? దేవుడా ఏంటి పని ఇంత చేస్తున్నావు దేవుడా నువ్వు? బ్లింగ్ అండ్ బ్లీస్ తీసుకెళ్ళండి రా. ఏం చూస్తారు పని చెప్తాము? చూస్తే పని కాదు కదా, చేస్తే వస్తే పని. స్పెషల్ రిఫర్ తీసుకోదా? అమౌంట్ ఇస్తావా? ₹110, 110 రూపాయలు కాదు. లయ్యా అవే ఇచ్చేసిన. 110 రూపీస్ అయింది, ఇస్తారా మీరు? నువ్వే ఇస్తా అంటారు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ర్యాపిడోలో ఒక రైడ్ వచ్చింది. సో ఆల్రెడీ నేను 1 అవర్ అయితే కంపెనీ వచ్చి ఒక్క రైడ్ వస్తలేదు. ఓలా లేదు, ఊబర్ లేదు, ఏం లేదు. సో పోయి లాస్ట్లో ర్యాపిడో ఆన్ చేసిన. ఒక 26 కిలోమీటర్ రైడ్ వచ్చింది.
సో చలో హ్యాపీ వచ్చింది 26 కిలో రైడ్ అయితే వచ్చింది. సో కూర్చొని ఏం చేద్దాం వేస్ట్గా. సో వచ్చి అమ్మ ఏం చేసినా పార్సల్ వస్తారు రైడ్. ఇక ఇప్పుడు ర్యాప్లో వచ్చినా ఇడగిరా పార్సల్ అట, ఈ టాటా మోటార్స్ది అట హబ్ అట పెద్ద స్పేర్ పార్ట్స్ అట. ఇక వచ్చేగా 10 నిమిషాలు అయితే వెయిట్ చేయమంటున్నారు. ఏం పార్సల్ భయం అవుతుంది. పెద్ద కార్ ఉంటే తీసుకెళ్ళాం, మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. టైం ఇప్పటికి 3 నిమిషాలు వెయిట్ టైం స్టార్ట్ అయిపోయినా ఆల్రెడీ మీటర్. సో వెయిట్ చేస్తాను ఇంకెప్పుడు ఇస్తాడో మరి. ఇంకేం చేద్దాం, తప్పదు, రైడ్స్ లేవు కదా. కూర్చొని ఏం చేద్దాం, ఏదో ఒకటి వచ్చింది తీసుకెళ్లాల్సిందే. ఓకేనా. సో ఇది ఎక్కడో ఎగ్జాక్ట్లీ నాకే తెలియదు. ఇది సహారాష్ట్ర నాకు తెలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్ అనుకుంటా ఇది. ఓకేనా. సో చూద్దాం ఎక్కడ అని మళ్ళీ చూపిస్తాం మీకు ఇది ఎక్కడని. సో ఈయన ఇంకెంత సేవ్ చేస్తాడో మేడ. సో అమ్మయ్య ఇవి అంట చిన్న చిన్న బతికిపోయినా. నాకు పెద్ద కాట ఉండొచ్చు అనుకున్నా కానీ చాలు భయ్యా. 1 2 3 4 ఇది ఒక చిన్నది. చలో అబ్బా అమ్మ నిన్నమ్మ ఎంత బరుంది రా నా. ఇదేంటి ఇది, అమ్మ 3777 రూపాయలు ఇది. స్టీరింగ్ నక్కలంట ఇది. అబ్బో మన అమ్మ అంత బరువు రా ఇది. ఇదేంటి ఆయిల్ ఫిల్టర్ అంట ఇది. ఎంత ఇది ఆయిల్ ఫిల్టరు? 180 రూపాయలు. సో చాలా తక్కువ ఉంది 180 రూపాయలు. ఇదేంది, ఇది ఆయిల్ ఫిల్టర్. సో 4 ఆయిల్ ఫిల్టర్, ఇది ఒక ఎక్కువ ఉంది, 3-4 వేల రూపాయలు అది. సో మనకైతే 35 కిలోమీటర్ అయితే చూపించింది. సో ఎందుకంటే రైడ్ వచ్చినప్పుడు అంటే ఆర్డర్ వచ్చినప్పుడు 26 కిలోమీటర్ మించింది దానిలో. సో ఇప్పుడైతే 35 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అంత డిఫరెంట్ అసలు అర్థమవుతలేదు. ఇప్పుడు కస్టమర్ దగ్గర వెళ్ళినా వాడు ఏమంటాడో మరి తెలియదు, నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఈసారి చాలాసార్లు ఇలా కొనడవుతుంది. ఏదో ఎక్కువ ఎందుకు చూపించింది. ఒకసారి వల్ల ఇట్లానే అయింది. కస్టమర్కి ఏమో 160 చూపించింది, నా దగ్గర రాగానే 240 చూపించింది. సో ఇప్పుడు ర్యాపిడో ఏదో మరి 35 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం ఒకసారి వెళ్ళి అక్కడ వాళ్ళ కస్టమర్ ఎంత 26 కిలోమీటర్ మనీ చూపించిందా, 35 కిలోమీటర్ చూపించిందా ఏందో మరి కథ. ఓకేనా. సో 51 మినిట్స్ అయితే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫటాఫట్ వెళ్ళొచ్చు. సో మన ఇక బిహెచ్ఎల్ సర్కిల్ దగ్గర ఇది. సో ఇట్లా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే అటు నుంచి ఫటాఫట్ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో చలో చూద్దాం. సో ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మొత్తం కొండాపూర్, హైటెక్ సిటీ, బంజారాస్ తిరిగి సౌర్నర్గా అయితే వచ్చేసాం లాస్ట్కి. సో ఇప్పుడు చూడవచ్చు నా ఎర్నింగ్స్ ఎంత అయిందంటే ర్యాపిడోలో అయితే నాన్ స్టాప్ వస్తుంది కానీ ఓలాలో, ఊబర్లో మాత్రం రావట్లేదు రైడ్స్. అసలు ఏమైందో అర్థమవుతలేదు. ఊబర్లో మాత్రం 25 రూపాయలు 30 రూపాయలు రైడ్లు వస్తుంది కానీ లాంగ్ రైడ్స్ ఒక్క పడతలేదు. ఓలా ఇంకా మర్చిపోయినా అసలు ఓలాలో రావట్లేదు అసలు ఏమైందో మరి ఓలాకి. సో చూడండి ఇప్పుడు ర్యాపిడో 646, ఓలాలో 2 రైడ్లు 200 రూపీస్. సో 846 రూపీస్ అయింది. సో 100 కిలోమీటర్ అయితే తిరిగేసినాం మనం, 100 కిలోమీటర్ తిరిగేసినాం. ఓకే. సో 100 కిలోమీటర్ పెట్రోల్ ఎంత పోయింది మనది, 220 రూపీస్. సో ఇంకా అయితే ఇంటికి వెళ్తలేను ఇంకా చెప్తున్నా. సో ఈ టైం అయిందని, టైం 6:30 అవుతుంది. సో మనం ఎప్పుడు స్టార్ట్ చేసినాం 1:15 1:30 ఎంత స్టార్ట్ చేసినాం. ఓకే. సో నాకు ఒక 20 మినిట్స్ అవుతుంది. సో ఆ 20 మినిట్స్లో ఒక్కసారి వచ్చింది అంటే ఫుడ్ డెలివరీ వస్తుంది ర్యాపిడోలో. సో ఫుడ్ డెలివరీ అయితే మనకి ఇంట్రెస్ట్ లేదు. సో అంతే ఇంకా ఓలాకి ఆన్ ఉంది, ఊబర్ ఆన్ ఉంది, ఏది వస్తలేదు. సో పోర్టర్ ఆన్ చేద్దాం అంటే దాని 240 రూపీస్ ఉంటే కట్టాలి, మైనస్ ఉంది. సో అకౌంట్ సస్పెండ్ చేసేది. సార్ హలో సార్. సో ఫ్రెండ్స్ చాలా వెయిట్ చేసిన రైట్స్ అయితే అస్సలు రావట్లేదు సౌనర్లో. సో ఏం చేద్దాం, మెల్ల వచ్చే వరకు మన సో బండి వాషింగ్ చేయించాలి. ఎందుకు ఊరికెళ్ళి వచ్చిన మధ్యలో వర్షం పడ్డది, ఆ వర్షంలో మొత్తం గలీజ్ అయిపోయింది మొత్తం. చలో ఆ టైం అయితే తీసుకొని వాషింగ్ చేపించి పక్కనే మన మెకానిక్ షాప్ ఉంది. సో మెకానిక్ షాప్ దగ్గర వచ్చి చైన్ క్లీన్ చేయించిన కదా వాషింగ్ దగ్గర. సో
సో కొంచెం ఆయిల్ అయితే వేపించిన చైన్ పైన స్మూత్ ఉండాలని. సో కొంచెం క్లచ్ హార్డ్ ఉండే, సో దానికి కొంచెం క్లచ్ కిటా అంటే ఏదో సెట్టింగ్ చేసిన క్లచ్ అయితే స్మూత్ అయింది. సో ఇది మెకానిక్ దొరికిన తర్వాత నాకైతే టెన్షన్ పోయింది ఎగ్జాక్ట్ బండి అయితే. లేకుంటే సర్వీస్ టైం వస్తే ఏడైపోయాలి ఏడా చేపియాలని ఒక టార్చర్ ఉంటుంది, నాకు టెన్షన్ ఉంటుండే. సో ఇప్పుడు ఆ టెన్షన్ అయితే పోయింది మొత్తానికి. సో ఎందుకంటే మనకైతే బరాబర్ సెట్ అయిండు ఇక మెకానిక్ అయితే. ఓకే కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అయితే బ్లాగ్ అయితే. ఎక్కువ ఇన్నింగ్స్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మనం 1:30కి బయలుదేరినాము. సో ఈ టైంకి మనం అయితే 846 రూపీస్, దానిలో 220 పెట్రోల్ పోయింది. సో క్యాల్కులేట్ చేసుకోండి మీరే ఎన్ని అవర్స్ అయింది, 1:30 నుంచి 6:30. సో చలో, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి దీన్ని. సరే ఉంటా మరి, బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.